హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చి చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, కలర్ రైస్, పెరుగు పచ్చడి, వైట్ రైస్ అండ్ రసము. ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడయిన తర్వాత జీలకర్ర, లవంగాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, బిర్యానీ ఆకు, చెక్క అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా వేడయిన తర్వాత ఒక లార్జ్ సైజ్ టమోటాని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని చేసుకుంటున్నాను నేను మిక్సీలోకి వేసి. అండ్ సేమ్ బౌల్లో 1 కేజీ చికెన్ తీసుకొని కొద్దిగా పసుపు వేసుకొని 5 to 10 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మూత లేకుండా ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా పైకి ఊరి ఆ వాటర్ అబ్జర్వ్ అంతా అయిపోయిన తర్వాత చికెన్ మనకు ఆల్మోస్ట్ 60 to 70% అయితే కుక్ అయిపోతుంది. నేను చెప్పాను కదా పేస్ట్ చేసి పెట్టేశానని. మనకి ఆల్మోస్ట్ చికెన్ కూడా 70% దాకా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ పేస్ట్ని నేను ఆ చికెన్లోకి అయితే మొత్తం యాడ్ చేస్తున్నాను. మనకి కర్రీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను దీంట్లోనే మిక్సీ జార్లో వాటర్ అంతా వేసుకొని ఆ పేస్ట్ని అంతా చికెన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇందులో రుచికి తగినంత ధనియాల పొడి, కారం పొడి, జీరా అండ్ అయితే గరం మసాలాని యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ దాకా మూత పెట్టేసుకుంటే మనకైతే ఎమ్మి చికెన్ కర్రీ 30 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మటన్ ఫ్రైకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ని నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 విజిల్స్ పసుపు, ఉప్పు వేసి కుక్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఏదైతే మటన్ని పక్కన పెట్టేసామో వాటర్తో సహా వేసేసుకొని దగ్గర అయ్యేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ మటన్ కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను దీనికోసం పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. జీలకర్ర, ధనియాల పొడి, కొద్దిగా మిరియాలు, ఎండుమిరపకాయలు, ఒక పెద్ద సైజ్ తెల్లగడ్డని అయితే ఫ్రై చేసుకొని దాన్ని అయితే పౌడర్ పట్టేసుకున్నాను. దగ్గర పడిన మటన్ మిశ్రమంలో ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టేసుకుంటే మనకైతే స్పైసీగా ఘాటుగా అయితే మటన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. బెంగళూరులో వర్షం పడుతుంది. ఈ చల్లిదనానికి ఆ ఘాటుగా మటన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ అయితే నేనైతే కలర్ రైస్ చేస్తున్నాను. రైస్ లాస్ట్లో చేస్తున్నాను, వేడిగా ఉంటుంది కదా. ఈ రైస్ కోసము నూనె, నెయ్యి 2 యాడ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, సేమ్ యాజ్ యూజువల్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ అండ్ ఒక లార్జ్ ఆనియన్స్ అయితే తీసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లోకి పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బెంగళూరులో ఏంటంటే పచ్చిమిరపకాయలు అంత కారంగా ఉండవు. సో నేను ప్రతిదీ ఇంకైతే కారం కూడా వేస్తాను. ఒక టమోటా అంతా వేసి మెత్తబడిన తర్వాత కలర్ రైస్లోకి కొద్దిగా ధనియాల పొడి, కారం పొడి యాడ్ చేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ కర్డ్ కూడా యాడ్ చేసుకుంటాను. బిర్యానీలోకైనా సరే, కలర్ రైస్లోకైనా సరే ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకా పెరుగు అంతా వేసి ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ బియ్యాన్ని నేను ఒక 30 మినిట్స్ అయితే సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని మొత్తాన్ని మనం ఏదైతే ఆనియన్స్ కర్డ్ అయితే చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి అంతా వేసి బాగా ఒక 2 మినిట్స్ దాకా తిప్పుకోవాలి ఇలాగా. సో దట్ రైస్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతా కలిసి. ఇంకా నేను దీన్ని రైస్ కుక్కర్లోకి చేద్దాంలే త్వరగా అయిపోతుంది అనేసి రైస్ కుక్కర్లోకి చేద్దామనేసి ఆ మిశ్రమాన్ని అయితే రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అంతా యాడ్ చేసుకొని మనకి ఇప్పుడే ఎంత ఉప్పు, కారం కావాలి అనేది ఇప్పుడే చూసుకోవాలి. మన టేస్ట్కి సరిపడేంత యాడ్ చేసుకొని లాస్ట్కి అయితే కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే కలర్ రైస్ రెడీ. ఇప్పుడైతే చూద్దామా ఏమేమి చేసాము. చికెన్ కర్రీ అండ్ రసం చూపిలేదు బట్ చేశాను. కలర్ రైస్, వేడి వేడి అన్నము, మటన్ ఫ్రై అండ్ లాస్ట్లో చల్లగా పెరుగు పచ్చడి. దీంట్లో కీరా కూడా యాడ్ చేశాను చల్లగా ఉండాలి అనేసి.